అందుకే అధర్మ కార్యకలాపాలు ఎవరైతే చేస్తారో, ఉదాహరణకి సిగరెట్టు, గుట్కా, తంబాకు, మద్యం, జర్దా ఇవి కానీ, షిర్కు, బిదాతు, హరాము, నేరాలు, ఘోరాలు, లేకపోతే ఇంకా అక్రమం, అన్యాయం, అబద్ధం, లంచం, మోసం ఇవి కానీ ఏవైనా ఇవన్నీ కూడా అధర్మ కార్యాలు, పాపపు కార్యాలు, అన్యాయపు కార్యాలు ఇవన్నీ కూడా. మరి ఇటువంటి వారికి సపోర్ట్ చేయడం కానీ, వారికి సహాయం చేయడం కానీ, వారితో పాటు ఉండటం కానీ, మరి ఇవన్నీ కూడా పాపకు కార్యాలుగా, చెడు కార్యాలుగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇక ముఖస్థుతులు చేసే వారిని చూస్తే వారి ముఖాన ఇంత మన్ను వేయండి. ఎవరైతే మన ముఖం ముందు మనల్ని ఎవరైతే పొగిడితే వారి యొక్క ముఖం మీద మన్ను వేయండి అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మన ఎదురుగా మనల్ని ఎవరైనా పొగిడితే ఆ పొగడత వల్ల మనకి గర్వం కానీ, అహంకారం కానీ, లేదా మనలో ఉన్న మంచి వెళ్ళిపోవటం కానీ, లేదా ప్రదర్శన బుద్ధి రావటం కానీ, ఇలాంటి ఇంకా అనేక రకాల మంచి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఒక వ్యక్తిని ఆ వ్యక్తి ముందు పొగడకూడదు అని, ఆ వ్యక్తి లేనప్పుడు ఆ యొక్క వ్యక్తి గురించి మాట్లాడుకోవడం, పొగడుకోవడం సరే కానీ ఆ వ్యక్తిని ముందు పెట్టి పొగడుకోవడం సరైన పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. మరి ఈరోజు మనం ముస్లింలుగా ఉండి కూడా అనేక రకాల సమావేశాలు, సభల్లో మరి వ్యక్తులతోటి మైకులు ఇచ్చి పొగిడిపించుకోవడం, పాటలు రాపించుకోవడం, మరి అనేక రకాల ప్రోగ్రాములు చేపించుకోవడం జరుగుతూ ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం ఇస్లాంలో ఉండి కూడా. మరి ఇది ఇస్లాంలో సరైన పద్ధతి కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అబద్ధపు సాక్ష్యం పలకడం, ఇతరుల్ని దైవ సహవర్తులుగా భావించడం రెండు సమానమైన అపరాధాలే. ఈ రెండు కూడా అపరాధం. అబద్ధపు సాక్ష్యం పలకడం, ఇతరులు అంటే షిర్కు చేయడం, అంటే దేవుడితో పాటు వేరే వాళ్ళని కూడా దేవుడిగా పెట్టడం. ఈ రెండింటిని కూడా సృష్టికర్తతో పాటు వేరే వాళ్ళను కూడా సృష్టికర్తగా భావించడం, అబద్ధపు సాక్ష్యం పలకడం, ఈ రెండు కూడా దేవుని దృష్టిలో సమానమైన అపరాధాలే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. నీ సోదరునితో వివాదానికి దిగవద్దు. నీ యొక్క సోదరునితోటి గొడవలకు దిగవద్దు. అతనితో లేదా వారితో పరాచికాలాడకు. అతని మాట ఇచ్చి తప్పుకోకు. అతనికి నువ్వు మాట ఇచ్చి తప్పించుకోకు. ఏ వ్యక్తి అంతర్యంలో రవ్వంతైన, ఏ వ్యక్తి మనసులో రవ్వంతైన అహంకారం ఉంటుందో అతను స్వర్గంలో ప్రవేశించలేడు. అహంకారం అంటే అల్లా పట్ల విధేయతను పాటించకపోవడమని, తోటి మానవుల్ని హీనంగా చూడటమని, ఇలాంటి అనేక భావాలు ఉంటాయి. మరి ఏ వ్యక్తి మనసులో రవ్వంతైన అహంకారం ఉంటుందో అతడు స్వర్గంలో ప్రవేశించలేడు. అత్యాచారం, ప్రళయ దినాన ఆ అత్యాచారి పట్ల అంధకారంగా పరిణమిస్తుంది. అత్యాచారం